ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నా పేరు డాక్టర్ సోలమన్ రాజ్, అడ్వకేట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సుమన్ టెలివిజన్. రూపారెడ్డి గారు ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. నల్గొండలో కొండ మల్లెపల్లి అనే ఒక ప్రాంతంలో నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ కి ఈవిడ గత కొన్నేళ్లుగా ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. మనం ఆగస్ట్ 11వ తేదీ చూస్తే చాలా దారుణంగా ఈవిడ స్టార్ట్ చేసి చంపబడ్డారు. టోటల్ గా చూస్తే 27 స్టాబింగ్స్ ఉన్నాయి ఆవిడ బాడీ పై. ఈవినింగ్ టైంలో అబౌట్ 7 PM ఆ టైంలో ఎవరో తెలియని వ్యక్తులు ఆవిడ ఇంట్లో జొరబడి చంపేశారు ఆవిడ. 27 స్టాబింగ్స్. ఈ స్టాబింగ్స్ జరిగే ముందు ఈ ఇంట్రూడర్స్ ఎవరైతే రూపారెడ్డి గారి ఇంట్లోకి జొరబడ్డారో ఆ టైంలో ఈవిడ ఆన్ కాల్ ఉంది. కాల్లో వాళ్ళ ఆంటీతో వాళ్ళ పిన్నితో మాట్లాడుతున్నారు. కాల్లో ఉండగానే ఆవిడ బాబు బాబు అని చెప్పి ఒక మాట వాళ్ళ ఆంటీకి అయితే వినిపించింది. తర్వాత ఆ క్లూని పట్టుకునే పోలీస్ నల్గొండ పోలీస్ వారు అండ్ ది హెడ్షిప్ అండ్ లీడర్షిప్ ఆఫ్ ఎస్పీ పవర్ గారు ఈ కేసును అయితే ట్రాక్ చేయడం జరిగింది. ఈ కేసులో అత్యంత ఆశ్చర్యకరమైనది ఏంటి అంటే చంపింది ఎవరో కాదు, ఇద్దరు జువెనైల్స్. వాళ్ళు టీనేజ్ లో ఉన్నారు, ఏజ్ బిట్వీన్ 16 to 18 years. వీళ్ళు వ్యసనాలకి వీటికి లోనై రూపారెడ్డి ప్రిన్సిపల్ గారిని చంపడం జరిగిందని చెప్పి పోలీస్ వారు అంటున్నారు. ఇక్కడ చూస్తే అత్యంత కిరాతకంగా రూపారెడ్డి గారిని చంపారు. ఒకటి కాదు, రెండు కాదు, 27 times వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ పైన, దానిపైన అంటే వైటల్ పార్ట్స్ లో కూడా స్టాబ్ ఇంజురీస్ అయితే ఉన్నాయి. ఈ ఇద్దరు జువెనైల్స్ JCL1 అండ్ JCL2 జువెనైల్స్ కాబట్టి మనం పేర్లు తీసుకోవడానికి ఉండదు యాజ్ పర్ యాక్ట్ యాజ్ వెల్ as సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్. JCL1 అంటే JCL అంటే జువెనైల్ హూ ఇస్ కాన్ఫ్లిక్ట్ అగైన్స్ ద లా. సో ఈ JCL1 తర్వాత JCL2 ఇద్దరు కూడా ఏం చేశారంటే ఒక గ్రడ్జ్ పెట్టుకున్నారు రూపారెడ్డి గారి పైన. ఎందుకంటే ఈ మర్డర్ చేయకన్నా ముందు, కొన్ని రోజుల ముందు ఈ JCL1 బ్యాగ్ లో కొంచెం క్యాష్, ఆ తర్వాత ఫోన్ దొరికింది. అది రూపారెడ్డి గారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత హాస్టల్లో చదివాడు వాడు, డే స్కాలర్ కాదు. ఇమీడియట్లీ హాస్టల్లో ఉండకూడదని చెప్పి హాస్టల్ నుంచి తీసేసి పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసి డే స్కాలర్ గా కన్వర్ట్ చేయడం జరిగింది. దానికి పిల్లోడు గ్రడ్స్ పెట్టుకోండి. ఇద్దరు కూడా ఏం చేశారంటే రెడీ చేసి, అంటే రూపారెడ్డి గారి ఇల్లు అక్కడ నుంచి కొంచెం దూరమే, దీని ఆ ఇంటిని అంతా రెక్కీ చేశారు ఇద్దరు కూడా, JCL1 అండ్ JCL2. రెక్కీ చేసిన తర్వాత ఎక్కడ CCTV ఫుటేజ్ లేదో అక్కడ నుంచి ఇంట్లోకి ఎంటర్ అయ్యే మార్గాలు చూసుకొని, వెనకాల కాంపౌండ్ వాళ్ళ హార్డ్లీ 5 feet ఎంతో ఉంటుంది, కింద బోల్డర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ వెనక భాగం నుంచి వీళ్ళు ఎంటర్ అవ్వడం జరిగిందండి ఇంట్లోకి. ఆ కిచెన్ డోర్ ఈవినింగ్స్ తెరిచి ఉంది. ఆ కిచెన్ డోర్ నుంచి ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళు డబ్బులు దొంగలించడానికి ఇంట్లోకి జొరబడినట్టు తెలిసింది. తర్వాత ఇంట్లోకి వెళ్లే ముందు వీళ్ళు ఒక ప్రీ మెడిటేటెడ్ ప్లాన్ అయితే హ్యాక్ చేసుకొని ఉన్నారు. మార్కెట్కి వెళ్ళి అంతకుముందే వీళ్ళు ఫేస్ మాస్కులు కొనుక్కున్నారు, గ్లౌస్ కొనుక్కున్నారు, ఆ తర్వాత ఒక నైఫ్ కూడా కొనుక్కున్నారు. సో వీళ్ళు వెళ్ళి ఆగస్ట్ 11న రూపారెడ్డి గారి ఇంట్లోకి వీళ్ళు చేరినప్పుడు వాళ్ళకి తెలుసు ఆగస్ట్ 11th రోజు రూపారెడ్డి గారి దగ్గర క్యాష్ ఉంటుంది. ఎందుకంటే అది ఆ రోజు కంప్లీట్ అంటే ఫీ కలెక్షన్ డే కాబట్టి హ్యూజ్ క్యాష్ ఇంట్లో ఉంటుందని తెలిసి ఎన్నోసార్లు వీళ్ళు గమనించారు ఫీ కలెక్ట్ చేసుకొని రూపారెడ్డి గారి ఇంటికి తీసుకెళ్తారని. ఆ క్యాష్ ని దొంగలించడానికి వీళ్ళంతా అయితే వీళ్ళిద్దరు అయితే కలిసి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఈవిడ ఫోన్ లో ఉండగా చూసి బాబు అని చెప్పన్నది ఫోన్ కట్ అయ్యే ముందు వాళ్ళు అయ్యో మమ్మల్ని గుర్తుపట్టింది. ఈ ఇద్దరు JCL1 అండ్ JCL2 కూడా వీళ్ళు ఏం చేశారంటే మాస్క్ పెట్టుకున్నా కూడా రూపారెడ్డి గారు వీళ్ళని ఐడెంటిఫై చేసింది. ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్ క్లాస్ 10th లో ఉన్నారు కాబట్టి ఐడెంటిఫై చేస్తే వీళ్ళు భయపడి ఎక్కడ అంటే వీళ్ళ గురించి తెలిసిపోద్దు అని చెప్పి వీళ్ళు భయాందోళనకు గురై వెళ్ళి ఆవిడని 27 times స్టార్ట్ చేసి ఆవిడని చంపేసి, దాని తర్వాత ఈ క్యాష్ తో, దాని తర్వాత రూపారెడ్డి గారితో ఒక ఐఫోన్ ఉంది, ఐఫోన్ స్టీల్ చేసి వీళ్ళిద్దరు కూడా ఆ బ్యాక్ డోర్ నుంచి మళ్ళీ ఆ బోల్డర్స్ వాల్
క్లైమ్ చేసి బోల్డర్స్ ఎక్కి వచ్చేసారు. నల్గొండ పోలీస్ కి దొరికిన ఆధారాలు ఏంటి అంటే సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఒక రెడ్ హూడీ వేసుకొని దాదాపు అప్రాక్సిమేట్లీ ఈవిడ చంపబడ్డ మర్డర్ టైంలోనే ఒక పర్టికులర్ వ్యక్తి హూడీ వేసుకొని ఆ ఇంట్లోకి గోడ దూకి వెళ్ళటం, దాని తర్వాత కొద్దిసేపుకి ఆ గోడ దూకి మళ్ళీ బయటకు రావటం అన్నది కనిపించింది. దాన్ని ఒక క్లూగా తీసుకున్నారు. దాని తర్వాత ఈ రూపారెడ్డి గారి ఆంటీ ఎవరైతే ఉన్నారు ఆవిడ పోలీస్ కి క్లూ ఇచ్చింది, బాబు అని చెప్పి అన్నారు. అయితే పోలీస్ వారు ఏం చేశారంటే మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేశారు. అంటే ఎవరైనా సైకో కిల్లర్ వచ్చి చంపేశాడా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక టీమ్ ని, తర్వాత వేరే నార్త్ నుంచి కానీ ఇంకా వేరే ప్రదేశాల నుంచి ఎవరైనా వచ్చి రెక్కీ చేసి ఇవిని దొంగలించి చంపేశాడా అన్న రెండో టీం ఫామ్ చేశారు. ఆ తర్వాత ఎవరైనా ఫ్యామిలీ ఎనిమీస్ ఎవరైనా ఉన్నారు, ఫ్యామిలీలో ఎవరైనా చంపారా అని చెప్పి దానికి ఒక 13 పెట్టారు. ఆ తర్వాత బయట ఎనిమీస్ ఎవరైనా ఉన్నారా ఈవిడికి అని చెప్పి ఇంకొక 14 పెట్టారు. సో నల్గొండ పోలీస్ అయితే అప్రిషియేట్ చేయాలంటే విత్ నో టైం వీళ్ళు కిల్లర్స్ అయితే ఐడెంటిఫై చేసి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చాలా తరోగా చేసి ఈ మర్డర్స్ అయితే పట్టుకున్నారు. ఫైనల్లీ వీళ్ళు క్లూస్ తీసుకున్నారు. ఒకటి సీసీటీవీ ఫుటేజ్ క్లూ, దాని తర్వాత వీళ్ళంటి చెప్పిన క్లూ. ఇలాంటి చెప్పిన క్లూ బాబు అంటే పోలీస్ కి వెలిగింది ఏంటి అంటే బాబు అంటే ఎవరైనా స్టూడెంట్స్ అయి ఉంటారు అన్న కోణంలో వీళ్ళు దర్యాప్తు మొదలు పెట్టారు. 4 days మార్నింగ్ అని అంటే ఈవిడ చనిపోయారు కాబట్టి ఇన్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్ అండ్ రెవరెన్స్ ఆఫ్ రూపారెడ్డి గారు ద స్కూల్ అనౌన్స్డ్ 4-day హాలిడేస్ అండి. ఈ 4 days తర్వాత స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత పోలీస్ వచ్చి ఇన్వెస్టిగేట్ చేశారు. ఎంతమంది స్టూడెంట్స్ రీఓపెనింగ్ తర్వాత రాలేదు. టోటల్ గా చూస్తే 13 స్టూడెంట్స్ వేర్ అబ్సెంట్. రీఓపెన్ అయిన రోజు 13 స్టూడెంట్స్ అబ్సెంట్ అయ్యారు. సో ఈ 13 స్టూడెంట్స్ ఎందుకు అబ్సెంట్ అయ్యారు అని చెప్పి పోలీస్ వారు ఒక్కొక్క స్టూడెంట్ ఎందుకు రాలేదని ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళు ఈ JCL 1 అండ్ JCL 2 వీళ్ళిద్దరిని జీరో ఇన్ చేశారు. చేసి వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేట్ చేసిన తర్వాత నిజాలు బయటపడ్డాయి. వాళ్ళ దగ్గర 1,54,000 రూపీస్ కూడా వీళ్ళు రికవర్ చేయడం జరిగింది. అదే కాకుండా ఆ క్యాష్ పైన అంతా కూడా బ్లడ్ ఉంది, బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. ఈ బ్లడ్ స్టెయిన్స్ ఏంటి అని చెప్పి FSL కి పంపిస్తే అది హ్యూమన్ బ్లడ్ అని తేలింది. దాని తర్వాత ఆ ఎవిడెన్స్ ఒకటి పక్కన పోలీస్ వారి దగ్గర ఉంది. దాని తర్వాత ఈ రూపారెడ్డి గారి ఐఫోన్ కూడా ఈ JCL 1 దగ్గర రికవర్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టీనేజ్ లో ఉన్న స్టూడెంట్స్ చదువుకొని కెరియర్ బిల్డప్ చేసి నేషన్ కి కాంట్రిబ్యూట్ చేయాల్సింది పోయి వ్యసనాలకు అలవాటు పడి ఈజీ మనీ ఈజీ క్యాష్ కి అలవాటు పడి 16 to 18 years మధ్యలో ఈ పిల్లలు ఇంత హీనియస్ మర్డర్ చేయటం చూస్తే వేర్ ఇస్ ద నేషన్ గోయింగ్ అన్న ఒక ప్రశ్న మనందరికి కూడా పుడుతుంది. సో మనం చూసుకున్నట్టయితే అంటే వై ఆర్ ద టీమ్స్ కమిటింగ్ సచ్ హైనియస్ మర్డర్స్? Supreme Court has categorically declared that murder itself is very heinous in nature. Let it be any type of murder. Murder antene it is actually a heinous crime అని చెప్పి Supreme Court has actually ruled out. ఈ heinous crime చేసిన ఈ ఇద్దరు JCL 1, JCL 2 ని ఎట్లాంటి పనిష్మెంట్ ఉంటుంది లీగల్లీ అంటే వాట్ ఆర్ ది లీగల్ ఎంటాంగిల్మెంట్స్? వీళ్ళని అడల్ట్ కింద ట్రై చేయొచ్చా? వీళ్ళని అండర్ సెక్షన్ 302 కింద వీళ్ళని ట్రై చేయొచ్చా? 302 ఆఫ్ IPC ఇప్పుడు వచ్చేసి సెక్షన్ 103 ఆఫ్ BNS వీళ్ళని భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103 కింద ట్రై చేయొచ్చా? వీళ్ళకి ఎట్లాంటి శిక్ష ఉంటది అని మనం చూసుకుంటే లీగలీ వీళ్ళు దే ఆర్ ఏజ్ బిట్వీన్ 16 to 18 years కాబట్టి యాజ్ పర్ ద జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఎనీబడి who is less than the age of 18 years falls under the category of juvenile as per the Juvenile Justice Act. సో ఇప్పుడు కానీ మనం అంతకుముందు మల్టిపుల్ కేసెస్ లో చూసుకుంటే హైదరాబాద్ లో అంతకుముందు కూడా ఇంకొక టీనేజ్ పిల్లోడు బిల్డింగ్ దూకేసి వెళ్ళి ఒక అమ్మాయిని చంపేసి కేవలం ఒక బ్యాట్ కోసం ఆ కేసు చూసాము. తర్వాత ఈ షాద్ నగర్ దగ్గర ఒక లేడీ డాక్టర్ ని ఫాలో చేసి ఆ అమ్మాయిని లారీ డ్రైవర్ తో పాటు చాలా మంది రేప్ చేసి మర్డర్ చేసి బాడీని కాల్ చేశారు. ఆ తర్వాత 2012 లో కూడా మనము నిర్భయ యాక్ట్ చూసాం. నిర్భయలో కూడా ఒక టీనేజ్ బాయ్ ఉన్నాడు. ఈ టీనేజర్స్ ఎవరైతే టీన్ ఏజ్ లో ఉండి ఇంకా అడల్ట్ అవ్వకన్నా ముందు ఇంకా మెజారిటీ లీగల్ ఏజ్ ఆఫ్ మెజారిటీ అటైన్ చేయకన్నా ముందు ఇట్లాంటి క్రైమ్స్ చేస్తే వీళ్ళని ఏ విధంగా ట్రై చేస్తారు? జువెనైల్ జస్టిస్ బోర్డ్ అని ఉంటది. ఈ జువెనైల్ జస్టిస్ బోర్డ్ ఏం చేస్తుందంటే వీళ్ళకి ఒక అనాలిసిస్ కండక్ట్ చేస్తుందండి. వీళ్ళని ఎగ్జామిన్ చేసి వీళ్ళ మెంటల్ ఎబిలిటీ, తర్వాత వీళ్ళ ఫిజికల్ ఎబిలిటీ,
ఇవన్నీ కూడా ఈ జువెనైల్ బోర్డ్ చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత ఈ టీమ్స్ మైండ్ ఏంటి అన్నది అనలైజ్ చేస్తుంది. వీళ్ళ మెచ్యూరిటీ ఏంటి, వీళ్ళ అండర్స్టాండింగ్ ఏంటి అబౌట్ దిస్ పర్టికులర్ యాక్ట్ ఆఫ్ హైనియస్ మర్డర్ ఆర్ హైనియస్ క్రైమ్. వీటి మీద వీళ్ళ మెచ్యూరిటీ, వీళ్ళ అండర్స్టాండింగ్, తర్వాత వీళ్ళ మైండ్ అనాలిసిస్ చేసిన తర్వాత దే డిసైడ్. సో ఈ జువెనైల్ జస్టిస్ బోర్డ్ లో సోషల్ వర్కర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు. సో సైకాలజిస్ట్ వీళ్ళంతా కూడా ఉండి కూర్చొని వీళ్ళు అనలైజ్ చేసిన తర్వాత ఆఫ్టర్ ద బోర్డ్ డిసైడ్స్ బేస్డ్ ఆన్ ద డెసిషన్ అండ్ ది అనాలిసిస్ రిపోర్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ జువెనైల్ జస్టిస్ బోర్డ్ వీళ్ళని అడల్ట్స్ కింద ట్రై చేయాలా లేదంటే వీళ్ళని జువెనైల్ కింద ట్రై చేయాలా అని నిర్ధారించిన తర్వాతే వీళ్ళకైతే ట్రయల్ అన్నది స్టార్ట్ అవుతుందండి. ఒకవేళ వీళ్ళిద్దరిని కూడా జువెనైల్స్ కింద ట్రీట్ చేసి జువెనైల్ జస్టిస్ బోర్డ్ సర్టిఫై చేస్తే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మరణ శిక్ష అయితే ఉండదు. దాని తర్వాత వీళ్ళకి అంటే డెత్ పెనాల్టీ కింద ట్రై చేయలేరు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కింద ట్రై చేయలేరు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వితౌట్ పరోల్ కింద మాత్రం ట్రై చేయలేరు. ఎందుకంటే దే ఆర్ స్ట్రిక్ట్ టీమ్స్ కాబట్టి. టీమ్స్ అయినప్పటికీ ది జువెనైల్ జస్టిస్ బోర్డ్ డిసైడ్స్ దట్ they will be tried as an adult. అప్పుడు సెక్షన్ 103 ఆఫ్ బిఎన్ఎస్ అంతకుముందు సెక్షన్ 302 ఆఫ్ ఐపీఎస్ కింద ట్రై చేయొచ్చు. లేదు వీళ్ళు యాక్చువల్లీ జువెనైల్సే, దే వర్ నాట్ ఇన్ అ ప్రాపర్ స్టేట్ ఆఫ్ మైండ్, they didn't have a Mensurian murdering, and then their mind, the analysis of their mind gani, their maturity and their understanding of the act gani, if it falls immaturely and if they are tried as juveniles, section 15 of the Juvenile Justice Act కింద వీళ్ళని ట్రై చేయొచ్చు. Section 15 of the JJ Act, the Care and Protection of Children, Juvenile Justice Act 2015 కింద వీళ్ళకి ట్రై చేయొచ్చండి. సో సివియర్ ఇంప్రిజన్మెంట్ అయితే ఉండదు. సో లెట్ us wait and see వీళ్ళని జువెనైల్స్ కింద ట్రై చేస్తారా లేదంటే అడల్ట్స్ కింద ట్రై చేస్తారా. థ్యాంక్ యూ.